అకౌంట్ ట్రాన్స్ఫరు, అకౌంట్ మెర్జ్ అంటే విలీనం, ఆ రెండు కూడా మనం ఇస్తున్నాం. దీన్ని జాగ్రత్తగా వినియోగించుకొని దాన్ని అందరికీ తెలియజేసి చెప్పండి. అలాగే మన ఎల్ బ్యాంకు 16వ తారీఖున రిలీజ్ చేస్తున్నాము. అలాగే ఈ అకౌంట్ ట్రాన్స్ఫరు లేదా విలీనం ఈ రెండింటిలో కూడా తీసుకోబోతున్న ఉదాహరణకి అకౌంట్ ట్రాన్స్ఫర్ అనుకోండి. ఎవరైతే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారో, ఎవరైతే ఆ అకౌంట్ని కొత్తగా కొనుక్కుంటున్నారో వాళ్ళిద్దరు కేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఆల్రెడీ కేవైసీ ఇస్తున్న వాళ్ళది ఉన్నట్లయితే పర్వాలేదు, యావ్ చేసుకోండి. లేని కొత్త వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఖచ్చితంగా కేవైసీ ఉన్న వాళ్ళకి అది మారుతుంది. అయితే ఇక్కడ ఇస్తున్న వాళ్ళకి ఒక ఓటీపీ వస్తుంది, తీసుకున్న వాళ్ళ నెంబర్కి కూడా ఇంకొక ఓటీపీ వస్తుంది. ఈ రెండు అందులో పెంచేయాల. అలాగే షూరిటీ మధ్యలో ఈ ట్రాన్సాక్షన్ జరిగింది, దేనికి నేను సాక్ష్యం ఉన్నాను అని చెప్పడానికి వీలుగా మరొక ఎస్వి అకౌంట్ వాళ్ళు ఉండాలి. ఆ ఎస్వి అకౌంట్ వాళ్ళు కూడా ఖచ్చితంగా కేవైసీ చేయాలి. నెక్స్ట్ వాళ్ళకు కూడా ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కూడా ఇక్కడ పెంచేయాలి. ఎవరు విట్నెస్ ఇచ్చారు, ఎవరు కొనుక్కున్నారు, ఎవరు ఆ అకౌంట్ని అమ్మేశారు, ఈ మూడు అందులో నోట్ అవుతాయి. అలాగే అకౌంట్ మెర్జ్ ఆప్షన్లో కూడా అంటే విలీనం సేమ్ ఇదే వర్తిస్తుంది. ఎవరైతే ఈ మన విట్నెస్ ఇస్తున్నారో ఆ విట్నెస్ ఇచ్చిన వాళ్ళు ఒక అకౌంట్ హోల్డర్ కనీసం 25 మందికి ఇచ్చేలా చూస్తున్నాను. అందుకంటే ఎక్కువైతే మళ్ళీ కొత్త వాళ్ళు పెట్టాల్సి ఉంటుంది. ఈ అకౌంట్కి విట్నెస్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళది మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు పడదు. వాళ్ళది మళ్ళా మరొక ఆప్షన్కి యూజ్ అవ్వదు. విలీనం చేసుకోవడానికి వాడుకోవచ్చు. వాళ్ళ కాయిన్ని, వాళ్ళ ఎక్స్చేంజ్ని, మరొక అకౌంట్ని విలీనం చేసుకోవచ్చు. కానీ వాళ్ళ అకౌంట్ని మళ్ళీ మరొక ట్రాన్స్ఫర్ చేయడానికి అవ్వదు. కాబట్టి ఈ విషయాలను కూడా గుర్తుంచుకోండి. అలాగే దీనికి సంబంధించి మనకి అనేక రకమైన ఎక్స్పెన్సెస్ ఉంటాయి. 3 ఓటీపీలు ఉంటాయి, 3 రికార్డ్స్ మెయింటైన్ అవుతాయి. ఆ 3 రికార్డ్స్ మళ్ళీ మనం మెయింటైన్ చేస్తూ ఉండాలా ఎప్పుడేమున్నా చూసుకోవడానికి. ఈ ట్రాన్స్ఫర్ అయిపోయిన వెంటనే ఈ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. అలాగే దీని రికార్డ్ మొత్తం మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ మెయింటెనెన్స్ లైఫ్ టైము తీసుకుంటూ ఉండాలి. అలాగే మీ కాయిన్ ట్రాన్స్ఫర్లు చేస్తున్నప్పుడు అంటే మీ అకౌంట్లో నుంచి మళ్ళీ మనం ఇంటర్నేషనల్కి వెళ్తున్నప్పుడల్లా కొంత ఎక్స్పెన్స్ ఉంటుంది దీనికి. సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తాను. అంటే అది మీకు పడిలా కాదు. ఇక రెండోది, ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ అనే దానికి కొంత రుసుము ఉంటుంది. అది చాలా వర్క్తో కూడుకున్న పని, మెయింటెనెన్స్తో కూడుకున్న పని. కాబట్టి ఈ విషయం కూడా అందరూ గమనించి అవకాశం ఉన్న వాళ్ళే దాన్ని తీసుకోండి. మీరు అమ్మేస్తున్నారు కాబట్టి వారి దగ్గర నుంచి మీరు అది వసూలు చేసుకోవచ్చు. అది పెద్దగా కాదు, డబుల్ డిజిట్లో ఉంటుంది కానీ 3 డిజిట్లో కాదు. కాబట్టి దీన్ని కూడా గమనించాలి. అది ట్రాన్స్ఫర్లో కానీ లేదా మెర్జ్ ఆప్షన్లో కానీ రెండింటిలో ఉంటుంది. అలాగే మీరు ఈ విషయమే జూమ్స్ పెట్టుకోండి. దాని విషయాన్ని ఫోన్లో మాట్లాడుకొని షేర్ చేసుకోండి. కానీ ఇది మీకు మీరుగా మీ అంతలు మీరుగా జూమ్స్లోకి వెళ్ళండి. నేను ప్రత్యేకించి సపోర్ట్ చేసే జూమ్స్ ఏమీ ఉండవు.
అలాంటివి ఏమైనా ఉన్నట్టయితే నేనే డైరెక్ట్గా పెడతాను. ఇగో జూమ్ పెడుతున్నాను, దీంట్లోకి మీరు అందరూ రండి అని. మళ్ళీ జూమ్స్ పెట్టి దాంట్లో నా ప్రోత్సాహం ఉన్నది అనేటట్టుగా ఆలోచించొద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఎవరు జూమ్ పెట్టినా వెళ్ళండి, ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు బయటికి వెళ్ళిపోండి. గ్రూప్ కానీ జూమ్స్ కానీ ఈ విషయం మీద తప్పకుండా ఖచ్చితంగా ఆలోచించండి. నేను ఎవరిని ప్రోత్సహించను, అలాగే ఎవరిని డిస్కరేజ్ చేయను. ఎందుకంటే మనకు ఇప్పుడు కిబో కాయిన్ మీద సపరేట్ బిజినెస్ లైన్ చేయలేదు కాబట్టి నేను వ్యక్తిగతంగా ఈ జూమ్కి వెళ్ళండి అని అంటే అది నా జూమే ఉంటుంది. థ్యాంక్ యూ. కొన్ని విషయాలు నేను చెప్పినవి మీకు మనసుకు బాధ కలిగించిన కొంతమందికి అందరి దృష్టిని ఆలోచించి దాన్ని తీసుకోండి. నేను మీకు నచ్చలేని విషయం చెప్పానని లేకపోతే మీకు ఇబ్బంది కలిగేలా మాట్లాడని మళ్ళీ నా మీద రివర్స్ అయ్యే ప్రోగ్రామ్స్ ఎవరు చేయొద్దు. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.